అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఇవాళ నేను 12వ తారీఖు, ఇవాళ 12 జనవరి 2023. సో ఇప్పుడు చేస్తున్నాను వీడియో. 10వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. గత 2 రోజులుగా నాకు వస్తున్నటువంటి కొన్ని మెసేజెస్ ఏంటో తెలుసా? సార్, నా వయసు 28, నేను ఆల్రెడీ 28 ఏళ్ళు ఉన్నాయి, నాకు 26 ఏళ్ళు ఉన్నాయి, 23 ఏళ్ళు సార్. ఇప్పటికి నేను 6-7 సార్లు ఫెయిల్ అయ్యాను, 10 సార్లు ఫెయిల్ అయ్యాను, 12 సార్లు ఫెయిల్ అయ్యాను, 18 సార్లు ఫెయిల్ అయ్యాను. లక్కీలీ ఒక స్టూడెంట్ అయితే 18 అటెంప్ట్స్ రాసిన తర్వాత పాస్ అయ్యాడు. ఓకే, లైక్ ఐ ఫెల్ట్ యాస్ట్రానిస్ట్. అతనికి ఉన్న డిటర్మినేషన్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎనీహౌ, ఐల్ కమ్ టు దట్ లేటర్. సో ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి. అందరికీ కూడా నేను విడివిడిగా మెసేజెస్ ఇచ్చాను, రిప్లైలు ఇచ్చాను. బట్ మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా ఒక 2 స్టూడెంట్స్ నుంచి, సార్ ఇప్పటికి నాది 6th అటెంప్ట్ సార్, ఒకళ్ళైతే 4th అటెంప్ట్ సార్. సో నాకు చాలా గిల్టీగా ఉంది. మా ఆఫీస్లో మా జూనియర్ నాకంటే లేట్గా ఆర్టికల్స్ జాయిన్ అయిన అతను కూడా సిఏ ఫైనల్కి వచ్చేసారు. నేను మాత్రం సిఏ ఇంటర్లోనే ఉన్నాను. సో ఐఎమ్ అనేబుల్ టు బేర్ దిస్ ఫెయిల్యూర్ అని చెప్పి డిసప్పాయింటెడ్గా మాట్లాడుతున్నారు. సో నాకు ఇక్కడ అంటే ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే మల్టిపుల్ అటెంప్ట్స్, ఒక 3 సార్లు, 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు. నేనే మిమ్మల్ని 5-6 సార్లు పోయినా, 10 సార్లు పోయినా సీఏనే మీ లక్ష్యంగా పెట్టుకోండి, సీఏనే మీరు సాధించని నేను చెప్పట్లేదు. దానికి కాదు నేను వీడియో చూస్తాను. మనందరికీ ఉన్నటువంటి ఒక అపోహ, జీవితంలో సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి అనే దాని పట్ల మనకున్నటువంటి డెఫినిషన్ మార్చాలి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీ వరల్డ్, ఈ టెక్ వరల్డ్లో మేబీ సక్సెస్ అంటే ఫైనాన్షియల్గా ఒక మనిషి ఎదిగితే అది సక్సెస్ అనుకోవచ్చు. మేబీ ఒక మనిషి ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే మేబీ హీఈస్ నాట్ సక్సెస్ఫుల్ అనుకోవచ్చు. హానెస్ట్గా చెప్పంటారండి, నేను ఈ మధ్య కొన్ని పోస్టులు చూశాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, వై ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్ సక్సీడ్ ఇన్ ద వరల్డ్ అని. ఆ పోస్ట్ డిజైన్ చేసిన వాడికి ఎకో సిస్టమ్ అంటే ఎలా వర్క్ అవుతుందో తెలియదు అనుకుంటా. అంటే వాడు ఎంత ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తే ఈ ఎకో సిస్టమ్ అర్థం చేసుకోలేకపోతాడు. సింపుల్ లాజిక్, ఒక కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎగరగలదు. గెటింగ్ ఇట్? ఒక ముసలి కేవలం నేల మీద మాత్రమే ఉండగలదు, పైకి పెద్దగా ఎగరలేదు. ఎప్పుడో ఒకసారి అది నీళ్ళలో నుంచి పైకి ఏదైనా దాన్ని పట్టుకోవడానికి జస్ట్ అలా జంప్ చేయొచ్చు తప్పించే ఎగరలేదు. కోతి ఎగిరింది కదా అని దాన్ని సక్సెస్ఫుల్ అంటామా, ముసలి ఎగరలేదు కదా అని అది ఫెయిల్యూర్ అంటామా? మీరు అనొచ్చు, సార్ మేమందరం మనుషులం సార్, మేము డిఫరెంట్ స్పీసీస్ కాదు, మా మధ్య మేము కంపారిజన్ పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఏ యానిమల్కి కూడా, ఈ భూమి మీద ఉండే ఏ యానిమల్కి కూడా, ఎక్సెప్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ తప్పితే, గెటింగ్ ఇట్, ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్కి ఎక్స్టర్నల్గా ఎవరైనా ప్రెషర్ గురి చేస్తేనే అవి ప్రెషర్కి గురవుతాయి. కానీ వాటంతట వాటికి అవి డిప్రెషన్, స్ట్రెస్, బాధ, అలసత్వం ఇలాంటివి ఉండవు. వాటికి తెలిసిందల్లా ఒకటే, తినటం, తొంగటం. తెలుగులో చెప్పాలంటే సో తిని పనుకోవటం, ఈ రెండు వాటికి తెలుసు. వాటికి ఆకలేసినప్పుడు వేటాడటం తెలుసు, మొత్తం కడుపు నిండిన తర్వాత పనుకోవడం తెలుసు. కొంతమంది కొన్ని వీడియోస్ చూస్తారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని. లైఫ్లో పర్పస్ అంటే ఏదో నువ్వు సాధించి ప్రపంచానికి ఏదో చూపించి, ఇదేం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏం కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లివ్. నువ్వు బతకడమే నీ లైఫ్. నీ లైఫ్ యొక్క గోల్ నువ్వు బతకటం. గుర్తుపెట్టుకోండి, మనము ఈ భూమి మీద ఉన్నటువంటి, దయచేసి ఏదో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. I'll connect it with what you're going through, whatever the phase you're going through. Just wait for it. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశి, ఒక ఎర్త్కి ఒక బ్రెయిన్ అనేది ఉంటే, ఎర్త్కి ఒక మైండ్ అనేది ఉంటే, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి. మీరు కూడా ఒక స్పీస్ అంతే. ఒక ఎర్త్కి, ఈ ఎకో సిస్టమ్కి ఒక కోత్ అయినా ఒకటే, మనిషి అయినా ఒకటే, కుక్క అయినా ఒకటే, నక్క అయినా ఒకటే. మీరు ఒక జీవే, అవి ఒక జీవే. సో యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీ స్పీసీ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ టు లివ్. సో బ్రతకడం అంటే ఏంటంటే స్ట్రెస్ లేకుండా హ్యాపీగా జాయ్ఫుల్గా బ్రతకటం. మనం ఏం చేస్తున్నాం, మన జూనియర్ మనకంటే ఫస్ట్గా త్వరగా పాస్ అయిపోయాడను, లేదా మన ఫ్రెండ్ వాడు బాగా అప్పటికే జాబ్ తెచ్చుకొని ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయిపోయాడను, ఇలాంటి చిన్న విషయాలన్నీ చూసి అదే నిజమైన సక్సెస్ ఏమో, నేను ఫెయిల్యూర్ ఏమో అని ఆలోచిస్తున్నాం. కానీ వాస్తవంగా అదేది కాదు. ఎంత పీస్ఫుల్గా, ప్రశాంతంగా నువ్వు జీవితాన్ని నడుస్తున్నావు, నీ జీవితం ఎంత ప్రశాంతంగా నడుస్తుంది అనేది నీ సక్సెస్కి కొలమానం. సక్సెస్కి కొలమానం నీకు బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీకున్న రెప్యుటేషన్ కాదు, నథింగ్. అవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్.
ఇంటర్నల్గా నువ్వు ఎంత పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో రాత్రి పరుపెక్కంగానే 10ంటికి చాప మీద పడుకున్నా సరే ప్రశాంతంగా నిద్ర వస్తుందంటే నాకు తెలిసి నీకు మించిన అదృష్టవంతుడు, నీకు మించిన సక్సెస్ఫుల్ పర్సన్ లేరు. లుక్, సిమెంట్ను ఉపయోగించి కన్స్ట్రక్షన్ చేసే కూలీ లేకపోతే బిల్డింగ్ రాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక కట్టే కూలీ లేకపోతే బిల్డింగ్ రాదండి. ఇప్పుడు బిల్డింగ్ ఓనర్ ఎవడైతే డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడో వాడిని సక్సెస్ఫుల్ అంటామా? లేకపోతే ఈ కూలీ కష్టపడి కట్టి బిల్డింగ్ నీకు ఇచ్చాడు, నువ్వు అనుభవించడానికి ఇచ్చినావు, ఈ కూలీని సక్సెస్ఫుల్ అంటామా? ఏంటి కంపారిజన్? 2% ఆఫ్ ద పీపుల్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటి అసలు కంపారిజన్? ఎకో సిస్టమ్ అర్థం కావట్లేదు ఎవరికి కూడా. అందరూ చార్టెడ్ అకౌంటెంట్లు అయితే ఎవరి అకౌంట్స్ అండి మీరు ఆడిట్ చేసేది? అందరూ ఇంజనీరింగ్లు అయితే ఎవరండి ఫైనాన్షియల్స్ చూసేది? అందరూ డాక్టర్లు అయితే పేషెంట్స్ ఎక్కడ ఉంటారండి? మనకి కామన్ సెన్స్ అనేది ఒకటి పనిచేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ యూనివర్స్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క పాత్రని పోషించడానికి వాళ్ళ యొక్క లెవెల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్స్ అన్ ఎకో సిస్టమ్ క్రియేటెడ్ బై గాడ్. ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈ పాయింట్ మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో పక్కన వాళ్ళు ఎన్ని మాట్లాడినా వదిలేయండి. నీకు ఒక టైం వస్తుంది, గెటింగ్ ఇట్. నీకు టైం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? నిన్ను హేళన చేసిన వాళ్ళని, నిన్ను చిన్న చూపుగా చూసిన వాళ్ళని ఎవరి మీద నువ్వేం రివర్స్ మాట్లాడద్దు, నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు. నువ్వు ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్న పాయింట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్లో నువ్వు నిలబడతావు. ఏదో ఒక రోజు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది చాలు వాళ్ళకి, వేరే ఏది అవసరం లేదు. గెటింగ్ ఇట్. మీరు మాత్రం ఒకటి నేర్చుకోండి, ఎదుటి వాళ్ళని చూసి ఏడవద్దు. ఎవరైనా మీకంటే బాగా పర్ఫామ్ చేస్తున్నారు, నీ ఫ్రెండ్ నీకంటే ముందే పాస్ అయ్యారు. నేనైతే ఏం చేస్తాను తెలుసా? సపోజ్ నా ఫ్రెండ్ ఒకటి మంచి బిజినెస్ పెట్టి బాగా సక్సెస్ అయితే నేనైతే ఏం ఆలోచిస్తాను తెలుసా? అబ్బా రేపు నాకైతే ఒక సేఫ్టీ ఉంది అనుకుంటా. నిజంగా నేను అదే చెప్తున్నాను. నాకైతే ఒకటి ఉన్న హ్యాపీగా సేఫ్టీ ఉంది, నాకేమైనా నా బిజినెస్ తేడా పడితే వాడు హెల్ప్ చేస్తాడని ఒక భరోసాతో హ్యాపీగా ఫీల్ అవుతా. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే హయ్యర్ పొజిషన్లో ఉంటే నేను మోస్ట్ సేఫెస్ట్ జోన్లో ఉన్నట్టు. గెటింగ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. సో మీరు ఇలా ఆలోచించండి ఎప్పుడు కూడా, అండ్ దట్ ఈస్ రైట్. మీరు ఆలోచించండి. ఆల్మోస్ట్ మనం డిస్కవరీ ఛానల్లో కానీ ఎక్కడో అన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఒక ముసలి ఒక యానిమల్ నది నుంచి క్రాస్ చేయించడం. దానికి ఆకలేస్తేనే తింటుంది, లేకపోతే ఎందుకు తింటుందండి? హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరు, వాళ్ళకి ఆకలేసినంత వరకే తింటారు. అంతకు మించి ఎక్కువ వచ్చినప్పుడు హెల్పే చేస్తారు ప్రతి ఒక్కరు. సో ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ సరౌండింగ్స్ ప్రాస్పరిటీ. న్యాచురల్గా మీరు కూడా ప్రాస్పర్ అవుతారు. కేవలం నేను మాత్రమే ఎదగాలి, నేను మాత్రమే తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు ప్రశాంతత ఉండదు. సో ఇన్ అటెంప్ట్లైని అన్అటెంప్ట్లైని అవన్నీ వదిలేసేయండి. మీకు ఒక టిప్ చెప్తానండి. రీసెంట్గా మొన్న 2 days బ్యాక్ ఒక స్టూడెంట్ 18 attempts రాసి పాస్ అయ్యాడు. వాట్ హీ డిడ్ ఇన్ ది లాస్ట్ అటెంప్ట్? హీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. సో అతను నాకు మెసేజ్ చేసింది ఏంటంటే, సో నేను మోస్ట్లీ నేను ఒక 2 daysలో అతనితో ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఆ ఇంటర్వ్యూలో మీకు చూపిస్తాను మెసేజ్ కానీ వాట్ ఎవర్. హీ సా మై వీడియో. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ వీడియో మొత్తంలో కంటెంట్ ఇది నేను ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు కొన్ని వీడియోస్లో చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు ఫార్మల్గా ఇంకోసారి మళ్ళీ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే పాత వీడియోలు మీరు ఓపెన్ చేసి చూడరు కదా, కాబట్టి మళ్ళీ కొత్తగా వీడియో చేయాల్సి వస్తుంది, అంతే తేడా. అతను ఏదో పాత వీడియోలో చూసి 2-3 times కంటే ఎక్కువ ఫెయిల్ అయితే అదన్నీ పక్కన పెట్టేసి స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ చెప్పా. అది ఎప్పటి నుంచో నేను చాలా మందికి చెప్పేది. అతను చూసి వదిలేకుండా హీ ఇంప్లిమెంటెడ్ ఇట్. ఆల్మోస్ట్ 17 attemptsలో అతనికి రాని రిజల్ట్, అతనికి రానటువంటి ఆ కాన్సెప్చువల్ క్లారిటీ లెర్నింగ్ ఇమీడియట్లీ హీ గాట్. సమ్ సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకున్నాడు, క్లాసెస్ చూశాడు, హీ ప్రిపేర్డ్ రివిజన్ క్లాసెస్. యూట్యూబ్లో చాలామంది రివిజన్ క్లాసెస్ పెడతారు, అవన్నీ చూశాడంట, ప్రిపేర్ అయ్యాడు చక్కగా. అసలు ఇది వరకు అతను ఒక 17th attempt స్టూడెంట్, 18th attempt స్టూడెంట్ అనే ఫ్యాక్ట్ వదిలేసాడు. స్క్రాచ్ నుంచి నీట్గా ప్రిపేర్ అయ్యాడు. మళ్ళీ ఫస్ట్ టైం రాస్తున్నాను ఐపీసీసీ సిఏ ఇంటర్ నా లైఫ్లో, ఫస్ట్ టైం రాస్తే ఎలా ప్రిపేర్ అవుతాడు అలా ప్రిపేర్ అయ్యాడు. మళ్ళీ కొత్త బుక్స్ తీసుకున్నాడు, చక్కగా రాసుకున్నాడు, అన్ని క్లాసెస్ విన్నాడు, అండ్ ఫైనల్లీ హీ గెట్ త్రూ. సో లైఫ్లో ఏది లేట్ కాదు, మనం స్టార్ట్ చేయటమే. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. సార్ ఇన్ని చెప్పారు కదా, మీకేం సార్ మీరు సీఏ అయిపోయారు, మంచిగా చక్కగా ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, యూ మైట్ బి గెటింగ్ డీసెంట్ మనీ అండ్ సమ్వాట్ ఎంతో కొంత ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంది, మీరు ఎన్ని మాటలు ఏం చెప్పొచ్చు అని అనుకోవచ్చు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు కూడా కొన్ని బాధలు ఉంటాయి కదా. సో సపోజ్ ఉదాహరణ, నాకంటే నా వయసుతో ఉన్న వాళ్ళు ఎంతోమంది మార్కెట్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. కేవలం 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద యూనికార్న్లు స్థాపించారు వాళ్ళందరూ. యూనికార్న్స్ 10,000 crore మార్కెట్ వాల్యుయేషన్ దాటిన వాటి యూనికార్న్స్ అంటున్నారు.
ఎంతోమంది 30 ఏళ్ళకే బిలియనర్స్ అయ్యారు. వాళ్ళని చూసి నేను సక్సెస్ఫుల్ కాదు, నేను ఫెయిల్యూర్ అని అనుకుంటే ఆబ్వియస్గా నేను కూడా ఏ పని చేయలేను కదా. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేది కాదు, మనతో మనం కంపేర్ చేసుకునేది. ఇది వరకు నేను ఉన్నటువంటి స్థితి ఏంటి, ఇది వరకు నేనున్న పొజిషన్ ఏంటి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను, యామ్ ఐ మేకింగ్ మై లైఫ్ బెటర్, నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నానా లేదా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నానా లేదా, ఇదేనండి ముఖ్యం. ఏంటి సార్ అద్వైతం మాట్లాడుతున్నారు, వేదాంతం మాట్లాడుతున్నారు అనుకోకండి. వేదాంతం కాదు, అద్వైతం. ఇది జీవితంలో కొన్ని సత్యాలు, నగ్న సత్యాలు, నమ్మలేనటువంటి సత్యాలు, ఇవన్నీ కూడా జీవితంలో. మేబీ నాకు ఇలాంటి పర్స్పెక్టివ్ కొంత ఎర్లీ ఏజ్లోనే రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఐ ఫీల్ లక్కీ ఆన్ దట్. నేను కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్ అవ్వడానికే ప్రయత్నిస్తాను సక్సెస్. కానీ రానప్పుడు మాత్రం నేను ఎప్పుడు బాధపడలేదు, ఏ రోజు నేను బాధపడలేదు. మహా అయితే స్ట్రగులింగ్గా ఉంది, ఇది కాదు నాకు అది కావాలి, లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలి నేను అని అనుకుంటానే తప్పితే లేనప్పుడైతే నేను బాధపడింది లేదు, ఏడ్చింది లేదు. దట్స్ ఇట్. సో మీ టైం వస్తుంది, జస్ట్ వెయిట్ చేయి అంతే. ఖచ్చితంగా తెలుగులో అంటారు ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిందని, ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరెవరైతే మిమ్మల్ని ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు ఇవన్నీ టెంపరీ. ఒకరోజు ఖచ్చితంగా మిమ్మల్ని లుకప్ చేసే స్టేజ్కి మీరు వెళ్తారు. అది ప్రతి మనిషికి లైఫ్ సైకిల్లో ఉంటుందండి. అతనున్న సర్కిల్లో, అతనున్న సొసైటీలో అతన్ని లుకప్ చేసే స్టేజ్ ఒకరోజు వస్తుందండి. ప్రతి మనిషికి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. జస్ట్ మీరు వెయిట్ చేయండి అంతే. లివ్ యువర్ లైఫ్ విత్ హోప్ అండ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్.